హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈపీఎఫ్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈ వీడియోలో పిఎఫ్ మెంబర్కి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ జాయినింగ్ లేదా డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది మిస్ మ్యాచ్ అవుతున్నప్పుడు మరి ఏ విధంగా పిఎఫ్ని అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనము ఈపీఎఫ్ పాస్బుక్లో మనము లాగిన్ అవ్వాలి కాబట్టి గూగుల్లో మీ విధంగా ఎంటర్ చేయండి. ఈపీఎఫ్ పాస్బుక్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు కింద ఈ విధంగా ఈపీఎఫ్కి సంబంధించినటువంటి వెబ్సైట్ వస్తుంది, ఈపీఎఫ్ మెంబర్ పాస్బుక్. సో ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే తర్వాత ఈ విధంగా మనకు ఈపీఎఫ్కి సంబంధించినటువంటి పాస్బుక్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ యూఏఎన్ నంబరు అలానే పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఒక ఈపీఎఫ్ మెంబర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవుతాను. తర్వాత ఈ విధంగా పిఎఫ్ మా పాస్బుక్లోకి లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత ఈపీఎఫ్ మెంబర్కి సంబంధించినటువంటి టోటల్ బ్యాలెన్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు వీరు 2 కంపెనీస్లో డ్యూటీ చేయడం జరిగింది. సో ఇప్పుడు వీరికి పిఎఫ్ అప్లై చేస్తున్నప్పుడు డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది మిస్ మ్యాచ్ రావడం జరుగుతుంది. అది ఎలా తెలుస్తుంది అంటే చూడండి, ముందుగా వీరికి సంబంధించిన 2 కంపెనీలకు సంబంధించిన పిఎఫ్ బ్యాలెన్స్ ఇక్కడ నేను చూపిస్తాను. ఎలా అంటే మెంబర్ వైజ్ బ్యాలెన్స్ అనే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినట్లయితే మనకు ఫస్ట్ కంపెనీ అమౌంటు, దాని తర్వాత రెండవ కంపెనీ అమౌంట్ 2 కనిపిస్తాయి. ఇలా ఉన్నప్పుడు మనము పిఎఫ్ని అప్లై చేయాలంటే ఫస్ట్ కంపెనీ అమౌంట్ని సెకండ్ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేసి విత్డ్రా అనేది చేయాలి. ట్రాన్స్ఫర్ చేయాలి అంటే డేట్ ఆఫ్ జాయినింగ్ అండ్ డేట్ ఆఫ్ జాయినింగ్ 2 కంపెనీలో కూడా కరెక్ట్గా ఉండాలి. మిస్ మ్యాచ్ అనేది జరగకుండా ఉండాలి. సో ఇక్కడ వీరికి మిస్ మ్యాచ్ అనేది జరుగుతుంది. సో నేను ఇక్కడ సర్వీస్ హిస్టరీ పైన క్లిక్ చేసి సర్వీస్ హిస్టరీ మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, సర్వీస్ హిస్టరీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు చూడవచ్చు, మొదటి కంపెనీ యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ 2021 జూలై 19కి వీరు డ్యూటీ జాయిన్ అవ్వడం అనేది జరిగింది. ఓకేనా, 19లో డ్యూటీ చేస్తూనే ఇక్కడ డ్యూటీ రీజన్ చేయకుండానే ఓకేనా ఇదే 2021లోనే అక్టోబర్లో మళ్ళీ వేరే కంపెనీ అనేది జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనకేంటంటే డేట్ ఆఫ్ ఎగ్జిట్ అండ్ డేట్ ఆఫ్ జాయినింగ్ 2 కూడా మిస్ మ్యాచ్గా కనిపిస్తూ ఉన్నాయి. అది ఎలా అంటే చూడండి, ఇక్కడ 2021 జూలై 19కి జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, ఎగ్జిట్ వచ్చేసి Jan 8, 2022 అని ఉంది. సో ఇప్పుడు మనకు వచ్చిన సమస్య ఏంటంటే ఈ సెకండ్ కంపెనీలో డేట్ ఆఫ్ జాయినింగ్ ఎలా ఉండాలి అంటే ఈ డేట్ ఆఫ్ ఎగ్జిట్ తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది రావాలి. కానీ అంతకంటే ముందుగానే అక్టోబర్ 2021లో డ్యూటీ అనేది జాయిన్ అవ్వడం జరిగింది. దీనిని ఈపీఎఫ్ మనకి ఏం చెప్తుందంటే పిఎఫ్ అప్లై చేసినప్పుడు సర్వీస్ ఓవర్లాప్ జరుగుతుంది, బోత్ మెంబర్ ఐడీస్ అని చెప్తుంది. 2 మెంబర్ ఐడీస్లో కూడా సర్వీస్ ఓవర్లాప్ అనేది జరుగుతుంది కాబట్టి మీ యొక్క పిఎఫ్ అనేది విత్డ్రా చేయడంలో ఇష్యూ ఉంటుంది కాబట్టి క్లెయిమ్ అనేది రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా ఉన్నప్పుడు మనకు ఒక కంపెనీకి సంబంధించిన పిఎఫ్ అనేది విత్డ్రా చేసుకునే దానికి అవకాశం అనేది ఉంటుంది. కానీ 2 కంపెనీలకు సంబంధించిన పిఎఫ్ అమౌంట్ అనేది విత్డ్రా చేయడం అనేది అసాధ్యం. ఇప్పుడు మరి ఏ విధంగా విత్డ్రా చేయాలి అంటే మనకు దీనిని ఆన్లైన్లో చేసినప్పుడు రిజెక్ట్ అవుతుంది. ఆఫ్లైన్లో మనకు ఈ డేట్ ఆఫ్ జాయినింగ్ని అయితే కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, డేట్ ఆఫ్ జాయినింగ్ని కరెక్షన్ చేయాలంటే మళ్ళీ మనకు జాయింట్ డిక్లరేషన్ ఫామ్ అని మనకు లభిస్తుంది. ఆ జాయింట్ డిక్లరేషన్ ఫామ్ని ఫిల్ చేసి సంబంధిత హెచ్ఆర్ ద్వారా సైన్ స్టాంప్ వేయించి ఈపీఎఫ్ ఆఫీస్లో ఇచ్చినట్లయితే ఇది ఒక డేట్ ఆఫ్ జాయినింగ్ని కరెక్షన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మీరు ఆన్లైన్లో పిఎఫ్ అప్లై చేసుకునే దానికి అవకాశం అనేది ఉంటుంది. ఆన్లైన్లో మీరు పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసే ముందే డేట్ ఆఫ్ జాయినింగ్ అండ్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ చూసుకున్న తర్వాతే మీరు పిఎఫ్ అనేది విత్డ్రా చేయాలి లేదా పిఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ అనేది చేయడం మంచిది. చాలామందికి డేట్ ఆఫ్ జాయినింగ్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది మిస్ మ్యాచ్ ఉన్నప్పుడు
పిఎఫ్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, కానీ పిఎఫ్ ఆఫీస్లో మీకు సరైన సమాధానం అనేది లభించదు. అలా ఉన్నప్పుడు ముందుగా మీరు మీ హెచ్ఆర్ ద్వారా జాయింట్ డిక్లరేషన్ ఫామ్ అనేది తీసుకొని సంబంధిత పిఎఫ్ ఆఫీస్లో సబ్మిట్ చేయడం ద్వారా ఈ డేట్ ఆఫ్ జాయినింగ్ లేదా డేట్ ఆఫ్ ఎగ్జిట్ మీకు దేంట్లో మిస్ మ్యాచ్ ఉంటే దాన్ని కరెక్షన్ చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. అదేంటి వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.